అది 2024 వరకు నీవేదైనా పొరపాట్లు చేసి అది ఏదైనా ఉంటే అది ఈ 2025తో యేసు నామములో బలహీనతలన్నీ ఏదైతే దేవునికి వ్యతిరేకంగా దేవునికి ఆయుష్కరంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏదున్నా యేసు నామములో ఈ 2024లో ఈ 2025 2024 31వ తారీఖు డిసెంబరు యేసు నామములో పాతాలను తొక్కేస్తున్నాం. ఈ రోజు నుండి ఆయన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలు రావాలి. ఇది మొదలుకొని ఆయన దయాకిరీటము, ఆయన కనుదృష్టి మన ప్రాణం ఉన్నంత వరకు ఉండాలి. అటువంటి పరిస్థితి మన దేవుడు పరిస్థితి ఉన్నపాటులాగా నేను పెళ్ళిళ్ళు చేసుకుని నీ ఇష్టం వచ్చిన నువ్వు కూడా పెళ్లి చేసుకుని నీ పిల్లల్ని ఉంటున్న మరోదాన్ని చేసుకుని అలాంటి అనే దేవుడు కాదండి. మన దేవుడు పరిశుద్ధుడు. నీకో భార్య నీకో భర్తనిచ్చాడు. ఆ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండమని చెప్తున్నాడు. కానీ విచ్చలవిడి జీవితం చాలా రాంగ్. విచ్చలవిడి జీవితం ఏమవుద్దంటే రోగాలు పాలు చేస్తుంది, పరువును తీసేస్తుందండి. రోగాలు పాలు చేస్తుంది, అనారోగ్యాలు పాలు చేస్తుంది, భయంకరంగా శోధన అనిపిస్తాం. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చూడాలని అంటే ఈ 2025లో గొప్ప ఆశీర్వాదాలు పొందాలని అంటే తప్పనిసరిగా దేవుని యొక్క మహిమకరంగా మారిపోవాలి.